హాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు చాలామంది బాధపడుతుంటారండి. మాకు అది లేదు, మాకు ఇది లేదు అని బాధపడుతుంటారు. అదేం తప్పు కాదనుకోండి. కానీ దాని గురించి ఓ విషయం మాట్లాడుకుందామా? ఓకే. కాకి బాధపడుతుందండి. నేను నల్లగా ఉన్నప్పటి నన్ను ఎవరు ముట్టుకోరు, నన్ను ఎవరు తాకరు, నాకు వాల్యూ లేదు అని కాకి బాధపడుతుంది. కానీ ఒక రామచిలుక బాధపడుతుందంట. నేను చాలా అందంగా ఉన్నాను, అందుకే నన్ను పట్టుకొని బంధించి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని రామచిలుక బాధపడుతుందండి. ఒక పిల్లి బాధపడుతుందంట. పొద్దున్న లేసరే మనం పిల్లి మొహం చూడాలా, పిల్లి మొహం చూసినాము మంచిది కాదు అది ఇది అని అంటారు. పిల్లిని ఇంట్లోనే పెంచుకున్నా, ఇంట్లోనే ఉంచుకున్నా, కానీ దాని మొహం చూడాలంటే పొద్దున్నే పిల్లి మొహం చూసినాము అని బాధపడతారు. అలా అని రోజు ఏనుగు మొహం చూడాలంటే ఏనుగు మనకి ఎక్కడ దొరుకుతుందండి? ఇంట్లో ఉన్న పిల్లి మొహం చూస్తే ఏమవుతుందండి? కానీ చాగస్తాం కదా. అలా అలా ఎవరు తగ్గట్టు వాళ్ళు బాధపడుతుంటారండి. వారికి అది వీరికి అది చూడేసి కాకి బాధపడింది, చిలుక బాధపడింది, పిల్లి బాధపడింది. కానీ మనకి ఏనుగు కావాలంటే దొరకదు కదండి. ఉన్నందులోనే మనం అడ్జస్ట్ అయిపోవాలి కదండి. నిజమంటారా కాదంటారా? నిజమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేసి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. నమస్తే అండి.